నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్కి వస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లో అనూహ్య మార్పులు వస్తున్నాయా? గతంలో కంటే పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యవహారాలు తాజా రాజకీయ పరిస్థితులపైన స్పందిస్తున్నారా? ఇన్నాళ్ళు కాస్త కామ్గా ఉన్న పవన్ ఇక స్పీడ్ అయిపోవాలని నిర్ణయించుకోవటం కూటమి నేతల్లో చర్చకు దారితీస్తుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైఖరిలో తేడాలు రావడానికి కారణాలేంటి? ప్రభుత్వ వ్యవహారాల్లో పట్టు బిగుస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీరు ఆయన ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. గతంలో డిప్యూటీ సీఎం సరిగా స్పందించడం లేదని మొదట్లో విమర్శలు వచ్చినా ఈ మధ్య కాలంలో ధోరణి మారిన సంకేతాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. మ్యాటర్ ఏదైనా సరే మొహమాటం లేకుండా కుండ బద్దలు కొట్టేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. మరీ ముఖ్యంగా కేబినెట్ సమావేశాల్లో తన అభిప్రాయాలను చాలా స్పష్టంగా చెప్పడం, ఇబ్బందికరమైన నిర్ణయాలను నిలువరించడంలో కీలకంగా మారుతున్నారు. మరోవైపు అధికారుల పనితీరుపైన ప్రశ్నలు లేవనెత్తడం, అవినీతి నిర్లక్ష్యంపైన ప్రశ్నించి నిలదీయడం లాంటి చర్యలతో పాటు పాలనాపరంగా అటు పొలిటికల్గా కూడా యాక్టివ్ అయ్యారన్న అభిప్రాయం పెరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర అవుతుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషించాలని జనసేనాని భావిస్తున్నారని చెప్తున్నారు. తన పార్టీ నాయకులు ఎమ్మెల్యేలతో పాటు కూటమిలోని మిగతా రెండు పక్షాల ఎమ్మెల్యేలు తీరు కూడా పాయింట్అవుట్ చేస్తున్నారు. పోలీస్ శాఖ, పీడీఎస్ వ్యవస్థ, జిల్లా స్థాయి పరిపాలనలో లోపాలపైన ఆయన సీరియస్గా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. తప్పులు పట్టడమే కాదు, వాటి పరిష్కారానికి అధికారులను కట్టుబడేలా చేస్తున్నారు. అటవీ శాఖ మంత్రిగా భూ కబ్జాలు, కల్ప అక్రమ రవాణా విషయంలో కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు పదే పదే చెప్తుంటారు. చంద్రబాబు, లోకేష్ల తరహాలోనే పవన్ కళ్యాణ్ కూడా తన వేగాన్ని పెంచేశారు. టీడీపీ, జనసేన మధ్య కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న విభేదాల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఆచితూచి స్పందిస్తున్నారు. పిఠాపురంలో వర్మకి జనసేన నేతలకు మధ్య తేడాలు రావడంతో అక్కడున్న ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు దూకుడిని అదుపులోకి పెడుతున్నారు. అటవీ భూముల జోలికి వెళితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారీ చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణ పైన న్యాయ నిపుణుల సలహాలతో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విజిలెన్స్ నివేదికలో అక్రమాల విషయం వెల్లడైందన్న పవన్ పెద్దిరెడ్డి పైన చర్యలకు వెనకాడద్దని అధికారులకు సూటిగా ఆదేశాలు ఇచ్చారు. వన్యప్రాణి రక్షిత ప్రాంతాలను కబ్జా చేసిన వారిని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని తేల్చి చెప్పారు. చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేటలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల చేతిలో ఉన్న సుమారు 104 ఎకరాల అటవీ భూములపైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అటవీ భూములు ప్రకృతి సంపద, జాతి ఆస్తి, వాటిని ఆక్రమించిన వారు ఖచ్చితంగా శిక్షార్హులని ఆయన స్పష్టం చేశారు. అటవీ భూములను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉందన్నారు. మంత్రివర్గ సమావేశంలో పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఆక్రమాలపైన తన వద్ద ఉన్న నివేదికలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని ఇటీవల సీఎం చంద్రబాబుతో పాటు సహచర మంత్రుల వద్ద కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. త్వరలోనే అన్ని వివరాలతో పెద్దిరెడ్డి భాగవతం బయట పెడతారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎర్రచందనం స్మగ్లర్ల పైన చర్యలు తీసుకుంటామని సంకేతాలు ఇచ్చారు. తిరుపతి పర్యటనలో ఉన్నప్పుడు వచ్చిన వివిధ ఫిర్యాదులపైన తీవ్రంగా స్పందించారు. ప్రజల ఆస్తులు, ప్రభుత్వ భూములు కాపాడటంలో ఎటువంటి రాజీ ఉండబోదని తేల్చి చెప్పారు ఉప ముఖ్యమంత్రి. ఈ అంశాలపైన వెంటనే దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించడం, ఆ వెంటనే విచారణ ప్రారంభం అవటం చూస్తూ ఉంటే ఆయన ఫుల్ యాక్షన్లోకి వచ్చేసినట్టుగా కనిపిస్తుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. అటు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా కొంతమంది ఎమ్మెల్యేలపైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో తన మార్కు వేయడంతో పాటు ప్రశ్నించే తత్వం ఏమైపోయింది అంటూ విమర్శించే వాళ్లకు కూడా సమాధానం చెప్పాలనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అలా వివిధ కోణాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినీ హీరో నుంచి పూర్తిగా నాయకుడిగా ఎదగడం పైన శ్రద్ధ పెడుతున్నారన్నది పరిశీలకుల మాట. ప్రభుత్వ వ్యవహారాల్లో తన జోక్యాన్ని పెంచుతూ ఉనికి ప్రభావం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నది ఇన్సైడ్ పొలిటికల్ టాక్. రాబోయే 2 ఏళ్లు జనసేనకు కీలకంగా భావిస్తున్నారు పవన్. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.